హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా. నిన్న రాత్రి 9:30, 10 గంటల మధ్యన మరి గౌరారం గ్రామ సర్పంచ్ యొక్క భర్త అయినటువంటి మాజీ ఎంపీపీ మరి మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇమ్మడి గోపి గారు మరి అంటే ఏమంటారు హత్య చేయబడ్డాడు, దారుణ హత్య చేయబడ్డాడు. అది అంటే ఊళ్ళోకి గౌరవానికి వెళ్ళి ఈ గ్రామ పంచాయతీలో ఏదో మాట్లాడి చేసి ఇట్లా రిటర్న్ వస్తుంటే వచ్చి కారులో డైరెక్ట్ అంటే హెడ్ అండ్ కొల్యూజన్ చేసి కుద్ది మళ్ళీ దాంట్లోకి వెళ్ళి దిగి పారిపోతుంటే కత్తులతో పొడిచినట్టు పోలీస్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఆయన చనిపోవడం చాలా దురదృష్టకరం. అయితే నిన్న రాత్రి పోస్ట్ మార్టం తీసుకుపోయిన తర్వాత మరి వాళ్ళ అబ్బాయిన యూకేలో ఉంటాడు కాబట్టి వాళ్ళు మరి వెంటనే పోస్ట్ మార్టం వద్దని ఏదో అనుమానాలు ఉంటే కొంచెం ఆపిర్రు. మధ్యాహ్నంకి వెళ్ళి వాళ్ళ పోస్ట్ మార్టం చేసి ఇప్పుడు డెడ్ బాడీ తీసుకొచ్చిన తర్వాత మరి బాడీ లేకుండా పోతే బాగుండేదని చెప్పి ఇప్పుడు రావడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి మరి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే నేను తీవ్రంగా ఈ హత్యను ఖండిస్తూ ఉన్నాం. సో ఇలాంటి హత్యా రాజకీయాలు అన్నది తెలంగాణకు కరెక్ట్ కాదు. అసలు ఎట్టి పరిస్థితుల్లో మేము సహించేది లేదు. ఇది అసలు హత్యా రాజకీయాలు అనేది తెలంగాణలో లేవు. సో చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆయన ఒక ముదిరాజ్ బిడ్డ, ఇప్పుడు ఒక రాష్ట్ర స్థాయిలో ఆర్గనైజేషన్లో ఉన్నాడు. మరి మాజీ ఎంపీపీగా ఉండే, తర్వాత 2 సార్లు వాళ్ళు సర్పంచ్గా ఉండే ఈ గ్రామాన్ని అభివృద్ధి కానీ ఈ ప్రాంత అభివృద్ధిలో చాలా కష్టపడ్డాడు. మరి కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా చురుగ్గా పనిచేసిండు. 2022 నుండి 2023 ఎలక్షన్ కంటే ముందు మరి టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ రావడం జరిగింది. నా ద్వారానే జాయిన్ అయ్యిండు. తర్వాత బాగా కష్టపడ్డారు. నా గెలుపులో కూడా ఎంత కృషి ఉంది. అయితే మరి ఎందుకు చేసిండ్రు ఏంది అన్నది ఇంకా ఇప్పుడు పోలీసు వాళ్ళు రాత్రి 11 గంటల నుండి మాకు సిపి గారు నాకు టచ్లో ఉన్నాడు. పోలీసు వాళ్ళు కూడా టచ్లో ఉన్నారు. మరి హత్యగానే భావిస్తూ ఉన్నాం. ఇది మరి అంటే పాత కక్షలు ఉన్నాయా, మరి ఆస్తి తగాదాలు ఉన్నాయా, ఏది ఉందో తెలియదు. కానీ పెద్ద అంటే పొలిటికల్ డ్రైవర్ అయితే పెద్ద లేదు. సో దీన్ని విచారిస్తూ ఉన్నారు. ఒక 6గురిని ఇప్పుడు ఐడెంటిఫై చేసి వాళ్ళని డిటైన్ చేసి విచారణ జరుగుతూ ఉన్నది. దోషులు ఎవరైనా కానీ అంటే వదిలిపెట్టేది లేదు. దాన్ని స్ట్రిక్ట్గా సీరియస్గా యాక్షన్ తీసుకోమని చెప్పి సిపి గారు చెప్పడం జరిగింది. లోపల కింది స్థాయిలో అధికారులు అందరూ కూడా చెప్పడం జరిగింది. సో గ్రామంలో కూడా శాంతి భద్రతలు కాపాడడానికి మరి ఇక్కడ పికెటింగ్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో అంటే వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ మరి వాళ్ళ కుటుంబానికి మేము మా కాంగ్రెస్ పార్టీ తర్వాత మరి నేనుగా ఎమ్మెల్యేగా పూర్తిగా వాళ్ళకు అంటే ధైర్యాన్ని ఇస్తూ మరి భరోసా ఇస్తూ మీ కుటుంబంకి అన్ని విధాలుగా మేము అండగా ఉంటామని చెప్తూ మరి గోపి గారికి అంటే రేపు జరుగుతాయి అనుకుంటున్నాం అంత్యక్రియలు. వాళ్ళ బాబు వచ్చిన తర్వాత వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. ఏదేమైనా ఇది చాలా విచారకరం, చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఇది. ముఖ్యంగా ఈ ప్రాంతంలోనే ఇప్పుడు లాస్ట్ టైం ఒక 4 years బ్యాక్ నల్లవెల్లిలో కూడా ముదిరాజ్ బిడ్డ మరి డిబి గంగారాంని కూడా హత్య చేయడం జరిగింది. అప్పుడు రాజకీయ కోణము చూశారు. అంటే ఈవెన్ వాళ్ళ కుటుంబ సభ్యులు కొంచెం బంధువులు మిత్రులు ఇన్వాల్వ్ అయినా కానీ దాంట్లో రాజకీయ కోణం ఉందని అనుకున్నాము. ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్లో ఇంకా కంప్లీట్గా తేలిన తర్వాత కానీ తెలియదు దీనికి ఏమైనా రాజకీయ కుటుంబం ఉందా లేకుంటే ఏదైనా ఇంకా పర్సనల్గా రైవాలరీ ఉండదు అన్నది. కానీ ఏదైనా ఎవరున్నా కానీ వాళ్ళను కఠినంగా శిక్షించేంత వరకు మరి ఖచ్చితంగా అంటే పోలీస్ వాళ్ళు స్ట్రిక్ట్గా అంటే చట్టము అన్ని విధాలుగా గట్టిగా పని చేయాలని చెప్పి మేము పోలీస్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఒక ఇద్దరు బైక్ మీద దాంట్లో 4 వరకు అనుకుంటున్నాం. డ్రైవర్ కొంచెం ఆయన అన్కాన్షియస్ అయింది సార్. అక్కడనే ఉన్నాడు. ఆయనకు అంటే తలకు దాకి పర్లేదు సార్. అంటే ట్రీట్మెంట్ అంటే ఉన్నాడు, హాస్పిటల్లో లేదు సార్. ఇక్కడనే బయటనే ఆయన ఏం చెప్తలేడు సార్. నాకు తలగంగానే సార్ నేను స్లో కోల్పోయినా అని చెప్తున్నాను.
రెగ్యులర్ ఇది అతి దారుణంగా అంటే దారుణం సార్. ఎందుకు సార్ ఏదైనా కష్టం అంటే తీసుకోవాలి, కానీ ఇది తప్పు సార్. వాస్తవ విషయం అయితే ఇది పద్ధతి కాదు. ఇదే నీకేమన్నా నీకేం లాస్ చేయలేడు, నువ్వు ఎలక్షన్ ఉంటే నువ్వు కూడా సార్ నువ్వు 2 సార్లు అది కాదు సార్, ఇది పద్ధతి కాదు కదా సార్. ఇప్పుడు వెళ్ళి అన్నప్పుడు ఎట్లా ఉంటాయి, ఇప్పుడు అన్ని కక్షలు అయిపోతాయి కదా సార్. వాస్తవం అయితే అంతే కదా, ఓడు సమర్థిస్తలేడు సార్. కాకపోతే ఆయన ఉంటే డ్రైవర్ కూడా కొంచెం సేఫ్ వస్తుంది. నిన్న మాట్లాడదామనే వరకు కొంచెం డాక్టర్ చేశాను సార్. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అబద్ధం చెప్తున్నాను, డ్రామా చేస్తున్నారు. డ్రైవర్ వెంబడుతున్నాడు, మనకేం రాలేదు. వాడు మినిమం డిఫెన్స్ అని ఇవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళు కూడా అంటే హెవీ స్పీడ్లో మొత్తం 2 ఏప్రిల్ నుంచి కూడా మొత్తం ఓపెన్ అయిపోయినాయి. అదే కదా దాని కాలేజీ హై ఇంపాక్ట్ ఉంది. ఆ టైంలో మా డ్రైవర్కి ఏం కాలేదంటే ఎందుకు కాలేదు, మరి బయట తీసుకున్నాం. మరి మనకి దెబ్బలను రాకాలి, లేకపోతే మనకి అంటే మనం రిటర్న్ చేయాలంటే మరి ఒకసారి డాక్టర్ ఒపీనియన్ తీసుకుంటాం. అంటే వాళ్ళ ఇంటి పక్కన ఉండే సార్, వాళ్ళ ఊరే సింగపూర్ పైన. ఎప్పుడైనా బయట వెళ్తే ఆయన తీసుకోబోతుంది, లాంగ్ పోయినప్పుడు ఆయన పొలాల దగ్గర వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. ట్రై చేద్దాం, దొంగల్లో చేద్దామని చెప్పేసి ట్రై చేద్దాం. మరి ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు మనం అది అంటే మనకు తర్వాత అన్ని నెత్తులు
స్టేషన్లో మాట్లాడి ఆడ అయిపోయినక్కడ ఇంటికి పిలిచిరండి. ఇక్కడ ఉండడు లింగి మీద కాదు సార్, లింగి మీద పోయింది సార్. ఓన్లీ కేటాకు తీసుకొచ్చి ఏం దొరుకుతాడు దోచుకుంటారు. ఎవరికి ఏం రోగం చేయలేదు సార్. ఎక్కడ ఆపదంటే అక్కడ చనిపోయినా చేసిన పైసలు ఇచ్చి ఇంత సేవ ఇప్పుడు సార్. ఊళ్ళకి అన్యాయం చేయలేడు సార్. రూపాయలు పెట్టి వచ్చే గుణం కూడా సార్. ఈరోజు మొత్తం మా ఊరు సమాధానం ఉన్నట్టే సార్. ఈయన లేకుంటే సమాధానం ఒక్కటే ఊరు. ఇదే చిన్న పంచాయతీ ఉంది సార్. ఎంపేసారు తెచ్చుకోలేము. ఇబ్బంది అని ఇంటికి పిలుచుకున్నాం. పోయిండు పోయి రిటర్న్ రాంగ్ ఇక్కడ కారు బుద్ధి ఇష్టం కట్టుకుని నరికిరు సార్. మొత్తం గాయాలి సార్. ఇప్పుడు నెత్తి నరికిరు, ఎక్కడి అక్కడ నరికిరు సార్. ఇదే సార్, ఇదే సార్. చాలా బాధకరం. మాకు సీనియర్ లీడర్ చూస్తాను మంచి పేరున్న వ్యక్తి మాజీ ఎంపీ ఇంకా ఎంతమంది ఉన్నారు? అందరూ గతంలో సార్ మా డీడీ వాళ్ళందరూ బయటకు వచ్చారు ఈ విషయంలో. కూడా మనం ఫైట్ చేసాం అప్పుడు ఏమో తెలియదు కానీ మరి అప్పుడు టీఆర్ఎస్ టైంలో మనము చాలా ఫైట్ చేసాము. ఈవెన్ డీజీపీ దాకా పోయినాం, అన్నీ చేసాము. అది షార్ట్ షీట్ చేసినట్టు ఇంకా కేసు నడుస్తుంది కదా. రోజులు తెలియలేదు.